ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫైల్ కంపెనీ నుండి మనకు కంటెంట్ మార్కెటింగ్ జాబ్స్ కోసం 6 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే కంటెంట్ క్రియేషన్ అలాగే డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉన్న ఉమెన్స్ ఉంటారో అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ సో కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే కెరియర్ గ్యాప్ తర్వాత కొత్తగా మనం కెరియర్ స్టార్ట్ చేయాలని ఎవరికైతే ఉమెన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత 6 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 20,000 to 25,000 అనేది మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేసి మీకు శాలరీ అనేది 5 lakh per annum శాలరీ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అప్రాక్సిమేట్గా 5 lakh per annum శాలరీ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫైల్ కంపెనీ అనమాట. కంటెంట్ మార్కెటింగ్ ఇంటర్న్ అనమాట, రిమోట్ అనమాట. సో మీరు వర్క్ అనేది ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వీళ్ళు ఎక్కువ జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అబౌట్ అస్ కనుక చూసుకున్నట్టయితే ఫైల్ B2B అండ్ అలాగే SaaSలో మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ముందుగా ఈ యొక్క ఫైల్ యాప్ గురించి మనం తెలుసుకుందాము. ఫైల్ యాప్ ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కడైనా రెస్టారెంట్స్ అండ్ అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనం ఖర్చు చేస్తుంటాం కదా మనీ. సో అది ఎంత ఖర్చు అయిందని మనకు తెలియకుండా ఖర్చు చేస్తుంటాం అనమాట. సో అలా ఈ యొక్క యాప్ని యూస్ చేయడం వల్ల మీరు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అనేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో సో అలా ఎక్స్పెన్సెస్ గురించి ఈ యొక్క యాప్ని వరల్డ్ వైడ్గా అయితే పీపుల్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వై ఫైల్ స్టాండ్స్ అవుట్ అని చూసుకున్నట్టయితే అలోస్ యూజర్స్ టు క్యాప్చర్ దే స్పెండ్ డేటా ది మూమెంట్ దే కంప్లీట్ ది ట్రాన్సాక్షన్ విత్ సింగిల్ క్లిక్ అనమాట. ఇంతకుముందే చెప్పిన విధంగా మనము ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ మనం ఎలా దేనికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాము అని మనకు ఒక సింగిల్ యొక్క యాప్ ద్వారా మనకు ట్రాన్సాక్షన్ మొత్తం సింగిల్ క్లిక్లో అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్స్ కంపెనీస్ టు లింక్ ఈమెయిల్ ఆర్ అదర్ అప్లికేషన్స్ టు సింప్లిఫై క్రియేషన్, షేరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ జాబ్ ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మోటివేటెడ్ అండ్ ప్రోయాక్టివ్ కంటెంట్ మార్కెటింగ్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ అనమాట. సో వీళ్ళు కంటెంట్ మార్కెటింగ్ ఇంటర్న్ని రిక్రూట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట ఈ యొక్క డైనమిక్ టీమ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ కనుక చూసుకున్నట్టయితే 6 మంత్స్ అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 6 మంత్స్లో మీకు మంత్లీ 20,000 to 25,000 శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క 6 మంత్స్ ట్రైనింగ్ తర్వాత ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైం జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు పర్ యానం 5 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే కంటెంట్ క్రియేషన్, డెవలప్ అవుట్లైన్స్ అండ్ ప్రిపేర్ డ్రాఫ్ట్స్ ఫర్ ఆర్టికల్స్ దట్ హ్యావ్ బీన్ అసైన్ డే టు డే ఆన్ ది editorial calendar. You will also need to assist in creating landing pages when required. సో ఈ యొక్క వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ కనుక చూసుకున్నట్టయితే యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ అదర్ టీమ్స్ లైక్ డిజైన్, డెవలప్ ఇమేజెస్ అండ్ గ్రాఫిక్స్ ఫర్ బ్లాగ్స్ టు డెలివర్ హై క్వాలిటీ కంటెంట్ అండ్ అవర్ వెబ్సైట్ టీమ్ టు ఇంప్లిమెంట్ టెక్ SEO ఫిక్సెస్ అక్రాస్ ది వెబ్సైట్ అనమాట. సో SEOలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే నో స్టూడెంట్స్ హూ ఆర్ యెట్ టు గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. సో ఎవరైతే ప్రజెంట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఉన్నారో అటువంటి స్టూడెంట్స్కి అయితే ఎలిజిబుల్ కాదనమాట.
సో వీఆర్ లుకింగ్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో ఫ్రెష్గా ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటారో ఫ్రెషర్స్, సో అటువంటి వాళ్ళు అండ్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, స్ట్రాంగ్ రైటింగ్ అండ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫ్లూయెన్సీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ ప్రొఫిషియన్సీ కనుక చూసుకున్నట్టయితే ఎబిలిటీ టు క్రాఫ్ట్ క్లియర్, ఎంగేజింగ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ కంటెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియెంట్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ డ్రైవెన్ లెర్నింగ్ ఉండాలి. అండ్ అలాగే అడాప్టివ్ అండ్ ప్రోయాక్టివ్ స్కిల్స్ ఉండాలి. క్యూరియాసిటీ అండ్ ఇనిషియేటివ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంది. యూ షుడ్ బీ క్విక్ టు లెర్న్ న్యూ కాన్సెప్ట్, టూల్స్, టెక్నిక్స్ అండ్ నాట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ సీక్ అసిస్టెన్స్ అండ్ వెన్ నీడెడ్ అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్సీఓ ఉండాలి. సో మీకు ఎస్సీఓ మీద బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే సిఎంఎస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ప్లస్ అనమాట. సో ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వచ్చి ఉంటుందో, ఫ్లూయెన్సీ ఉంటుందో, సో అటువంటి వాళ్ళకి ఇది ప్లస్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ లుకింగ్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్ ఆఫ్టర్ ఏ బ్రేక్ కెన్ ఆల్సో అప్లై అనమాట. సో ఎవరైతే ఉమెన్స్ కెరియర్ గ్యాప్ ఉండి నెక్స్ట్ ఫ్రెష్గా తన కెరీర్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో అటువంటి వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ స్టేక్ హోల్డర్స్ కనుక చూసుకున్నట్టయితే వన్స్ యూ అప్లై ఇఫ్ షార్ట్ లిస్టెడ్ యూ విల్ రిసీవ్ ఎన్ అసైన్మెంట్ వితిన్ 24 to 48 hours అనమాట. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో, సో వాళ్ళైతే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, సో అటువంటి వాళ్ళకు అసైన్మెంట్ అయితే రిసీవ్ అయితే చేసుకుంటారనమాట 24 to 48 hours. సో అలా అసైన్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసైన్మెంట్ వాళ్ళకు ఇంప్రెస్ అయితే కనుక మీరు రాహుల్ అలాగే ఆనంద్ అని సో కంటెంట్ మార్కెటింగ్ టీంతో మీరు ఫస్ట్ రౌండ్ అయితే ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శృతి అని కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్తో నెక్స్ట్ రౌండ్లో మీకు ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కో-ఫౌండర్ అండ్ సిఈఓ అట్ ఫైల్ యశ్వంత్ అని నెక్స్ట్ యశ్వంత్తో మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే మీకు కంప్లీట్ అయితే జరుగుతాయన్నమాట. కంప్లీట్ అయితే అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ మేక్ ది ఆఫర్ అనమాట. సో ఇలా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి కనుక ఇంప్రెస్ కనుక అయితే మీకు జాబ్ ఆఫర్ అనేది ఆఫర్ చేస్తారనమాట. వన్స్ అప్లై చేసిన తర్వాత ఒక 1 week వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే 24 hours, లేకపోతే కొంతమందికి 24 to 48 hours కూడా అసైన్మెంట్ అనేది రిసీవ్ చేసుకుంటారనమాట. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు మెయిల్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ఈజ్ ఆన్ గోయింగ్ ఆన్ ఏ రోలింగ్ బేసిస్. అప్లికెంట్స్ హూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ కెన్ ఎక్స్పెక్ట్ టు హియర్ బ్యాక్ ఇన్ ఏ వీక్ ఆన్ ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో, సో అటువంటి వాళ్ళు ఒక 1 week అయితే మీరు వెయిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ స్టెప్స్కి మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. మంచి జాబ్ అనమాట. మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. 6 months తర్వాత మీకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5 lakh వరకు మీకు శాలరీ అనేది ఇయర్లీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అప్లై అయితే చేసుకోండి గైస్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.